ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. అనంతగిరి హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి రైడర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు కమాన్ కమాన్, లెట్స్ గో టు అనంతగిరి హిల్స్. వైజాగ్ కాలనీయా? సస్పెన్స్ అంటావా వంశీ? లోకానికి మొత్తం సస్పెన్సేనా? అవునా? అట్లయితే ఇక దుందాం లేద్దాం ఇక. ఫ్రెండ్స్ అనంతగిరి హిల్స్ కి వెళ్లే దారిలో మధ్యలో ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాం. మొత్తానికి అయితే 10 ప్లేట్లు లేపిండు మనోడైతే. మొత్తం టిఫిన్స్ కే ఓన్లీ 270 రూపాయలు అయితే అయిపోయినాయి. యాక్చువల్ గా జర్నీలో తక్కువ తినాలని చెప్పి చాలా తక్కువ తిన్నా నేను. అది ఇట్లా ఉంటది మనలతోటి. ఇక్కడ నుండి అనంతగిరి హిల్స్ ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఒక చాయ్ వేసుకొని ట్రెక్కింగ్ చేయాలని చెప్పి చాయ్ తాగుతున్నాం. మధ్యలో మావునికి బాత్రూమ్ వస్తుందంట ఒక చోట. మెయిన్ గా చాయ్ బ్రేక్ ఆపనీకే మ్యాటర్ ఏంటంటే మావునికి బాత్రూమ్ వస్తుందంట. సగం వస్తుంది వస్తలేదు ఆగిపోతుంది అని చెప్తున్నాడు. ఒక చాయ్ తాగరా అదే వస్తుంది అని చెప్పినాం. అందుకే చాయ్ తాగుతున్నాడు. కావాలంటే ఇంకో చాయ్ తాగు, సాఫ్గా వస్తుంది బాత్రూమ్. స్టార్ట్ స్టార్ట్. ఇప్పుడైతే టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా అనంతగిరి హిల్స్ కి అయితే పోదాం. ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ ఫారెస్ట్ లో కలుసుకుందాం. స్టార్ట్ చేసుకో. స్టార్టా? ఓకే ఫ్రెండ్స్, తమాషాలు ఇంకోటి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం అనంతగిరి హిల్స్ దగ్గరికి. అనంతగిరి హిల్స్లో మెయిన్గా వచ్చేసి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అదే మన వ్యూ పాయింట్. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి మనమైతే చూపిస్తాం లొకేషన్ అండ్ వ్యూ ఎలా ఉందో. ఈ హిల్స్ దగ్గర వ్యూ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఎంత మంచిగా ఉందో. మనం హెల్ప్ పైకి వెళ్ళడానికి అయితే ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలి. ఇక్కడ సార్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఫోన్పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి. యూపీఐ పేమెంట్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడ ట్రెక్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మొత్తానికి అనంతగిరి హిల్స్కి అయితే వచ్చినాం. జస్ట్ కొండలు ఎక్కనిక 90 కిలోమీటర్లు వచ్చినాం. అదే మన ఊర్లలోకి అయితే 4 గుట్టలు ఎక్కితే అయిపోయా. నేను ఇట్లుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. దీనికోసం 94 కిలోమీటర్ల నుండి 800 పెట్రోల్ పోపించుకొని వచ్చినాం. చూస్తే ఏం లేవు, మొత్తం కొండలే. దీనికోసం మళ్ళీ జనాలు మాత్రం కుప్పలు తెప్పలు వచ్చిర్రు. చూడొచ్చు ఒకసారి. వచ్చిన తర్వాత చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఇక్కడ ఎవరికి చాలా మందికి ఎవరికి పని లేదని చెప్పి, అందుకే ఇంతమంది వచ్చింది ఇక్కడికి. నేనే చూసి మీరు మజాక్ ఆడుతున్న వాళ్ళు చూసుకోవచ్చు. నేనైతే పెట్టేసా. నెక్స్ట్ టైం నేను మా పిల్లటను రావాలని అయితే కోరుకొని పెట్టేసా. చూద్దాం నెక్స్ట్ టైం నేను సింగిల్గా వస్తాను, మా పిల్లటను వస్తాను. చూసుకోవచ్చు. ఫుల్ చిల్ ఉంది, మామూలుగా లేదు అసలు. ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్సలెంట్. అసలు వర్షం పడకపోతే చాలని కోరుకుంటున్నాం. వర్షం పడ్డా కానీ ఇక్కడ ఈ లొకేషన్కి అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోవచ్చు. గుడ్డవాళ్ళు ఉండి ఇది రావాలి, గుడ్డవాళ్ళు ఎంజాయ్ చేయాలి. నన్ను అడిగితే సాయంత్రం అయితే ఇది ఒక బియర్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసుకుంటా కాబట్టి మస్తు ఉంటుంది. మా తమ్ముడు వీడు వచ్చేసి అవలపుకోడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి మనం వ్యూ పాయింట్కి అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ట్రిక్ చేయనీకే. ఇక్కడ నుంచి మనం ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మొత్తం సీనరీ మంచిగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అక్కడ నుండి వస్తున్నాం. అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చేసరికి మా బొమ్మర్దులు మా అన్న అయితే అలసిపోయినరు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్, అక్కడ దాకా అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న కాల్వలాగా పోతుంది. అందరూ మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. మూట ముట్టుకోవద్దురా మురుకుడా. అనిపించింది వచ్చేసినాం, కష్టపడి పైకి వచ్చినాం. దేకో వ్యూ పాయింట్ చేసిన తర్వాత వచ్చేసి మాది ఇలా అంటే మా సిచ్యువేషన్. మీరు చాలా పకడ్బందీగా రండి, మొదటి